హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అంటే జనరల్ గా మనం సేల్ చేసే విధానం కంపెనీలలో డిఫరెంట్ గా ఉంటుంది. ఆ విధానాన్ని బట్టి డిస్ట్రిబ్యూషన్ ఛానల్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఉదాహరణకు మనకు నార్మల్ డిస్ట్రిబ్యూటర్స్ కి, మోడర్న్ ట్రేడ్ కి, ఈకామ్ కి డిఫరెంట్ గా డిస్ట్రిబ్యూషన్ ఛానల్ క్రియేట్ చేసి కంపెనీస్ లో బిజినెస్ చేయడం జరుగుతుంది. కాబట్టి డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ను డిఫరెంట్ గా డివైడ్ చేస్తారు. డిస్ట్రిబ్యూషన్ ఛానల్ క్రియేట్ చేయడం కోసం టీ కోడ్ వచ్చేసి OVXI. ఇది పాత్ ద్వారా గిట క్రియేట్ చేయొచ్చును. కంప్లీట్ వీడియో మీకు వీడియో డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి చూసి మీరు నేర్చుకోవచ్చును. ఎంటర్ చేసిన తర్వాత మనకు ఇక్కడ న్యూ ఎంట్రీస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. న్యూ ఎంట్రీస్ మీద క్లిక్ చేస్తే మనం కొత్తవి క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ మీకు డిస్ప్లే మీద చూపిస్తున్నాయో అవి ఆల్రెడీ క్రియేట్ చేసినాం అనమాట. కొత్తవి క్రియేట్ చేయడం కోసం న్యూ ఎంట్రీ అని క్లిక్ చేసి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ యొక్క కోడ్ ని ఇవ్వడం జరుగుతుంది. కోడ్ అనేది 2 డిజిట్ గా మాత్రమే ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. నేను ఇక్కడ MT అండ్ GT అని ఇవ్వడం జరుగుతుంది. MT డిస్క్రిప్షన్ వచ్చేసి మోడర్న్ సేల్స్ అని, GT డిస్క్రిప్షన్ వచ్చేసి జనరల్ సేల్స్ అని ఇవ్వడం జరిగింది. ఇచ్చి ఎంటర్ చేసి సేవ్ చేయడం జరుగుతుంది. ఒక రిక్వెస్ట్ నంబర్, ఒక కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ నంబర్ ఇక్కడ రావడం జరుగుతుంది. మీరు అవసరం అనుకుంటే కాపీ చేసుకోండి, లేదంటే వదిలేయండి. ఇది డిస్ట్రిబ్యూషన్ ఛానల్ క్రియేట్ చేసే విధానం అండి. ఈ వీడియో మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కంప్లీట్ వీడియో కోసం డిస్క్రిప్షన్ లో చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.